మనసంతా నువ్వే సినిమాకి రాసిన ఫస్ట్ పాట ఏంటి? ఫస్ట్ సాంగ్ ఫ్రాంక్గా మనసంతా నువ్వే కథ వినగానే ఆ కథని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేస్తే ఆ ట్యూన్ ఇది అని నీ స్నేహం ఇక రాదు అని ఆ పాటని నేను ట్యూన్ చేసి వినిపించా. అది పాడేసాక మీరు చెప్తే బాగుంటుంది. మామూలుగా అయితే ఎవరైనా వేరే గెస్ట్ ఉంటే నేను పాడడం తర్వాత. ఇప్పుడు నాకు అది లేదు. మీరే మీకు రిలాక్సేషన్ ఇట్స్ ఎ లగ్జరీ ఫర్ మీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒరిజినల్ సింగర్ ఉండగా మళ్ళీ నేను ఎందుకు అక్కడ? అందుకని ఎంఎస్ రాజు గారు ఆదిత్య గారు కూర్చొని మొత్తం కథ అంతా చెప్పారు. చెప్పగానే నాకు యూజువల్గా కథ వినగానే ఈ కథని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఒకటి వస్తుంది బ్రెయిన్లో. ఆ బ్రెయిన్లో వచ్చిన థాట్ ప్రాసెస్లో ఆ కథకి మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేస్తే వచ్చిన ఒక ట్యూన్ అది ఏంటంటే మనసంతా నువ్వే, అది టైటిల్ కాబట్టి ఇలా చెప్పాను నేను. చెప్తే చాలా బాగుంది సిచ్యువేషన్ అన్నారు. అంటే టైటిల్స్లో అయినా పెట్టేద్దాం సార్, ఇది థీమ్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్పా. అంటే సరే అయితే డన్ అని ఆ పాట ఇమీడియట్గా శాస్త్రి గారు పంపిద్దామని ఆ ట్యూన్ శాస్త్రి గారి దగ్గర పంపిస్తే ఆయన 2 లైన్లు ఆ పాటకి, ఇంకొక 2 లైన్లు ఉన్నాయి. అది మనం బయట పెట్టలేదు ఎప్పుడు. ఫస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, నన్నుదిలి ఓ పావురమా. ఇప్పుడు మీరు పాడుతున్న లైన్స్ లేవు సినిమాలో ఇప్పుడు బయట కూడా రాలేదు. ఇది మా ఆడియన్స్ కోసం. నన్నుదిలి ఓ పావురమా ఎటు ఎగిరావో ఏమో. మీకు గుర్తుందా సినిమాలో పావురం ఉంటుంది, పావురం ఎగిరిపోవడం, ఇవన్నీ కూడా అంటే ఆయన కథ విన్నప్పుడు ప్రతి షాట్ వింటారు. వింటూ అవన్నీ కూడా లిరిక్లో రావాలని ట్రై చేస్తుంటారు. అది